హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నానండి. మా ఖమ్మంలోని మున్నేరు వరద బాగా వచ్చిందండి ఈ సంవత్సరం. అసలు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, అంతకుముందు ఇయర్ కూడా వచ్చింది, కానీ ఇంతగానం మరీ రాలేదు. లాస్ట్ ఇయర్ 20 అడుగుల లోతులో వస్తే వరద, ఈ ఇయర్ ఏంటంటే 36 అడుగులు వరద వచ్చిందండి. 36 అడుగులు మునిగిపోయిందనమాట. మున్నేరు బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జికి లెవెల్గా వచ్చేసే వాటర్. ఇది బ్రిడ్జ్ అనుకోండి, ఇక్కడికి లెవెల్కి వచ్చేసాయి అనమాట. చాలా డేంజర్గా మారిపోయిందండి సిచ్యువేషన్ మాత్రం. అసలు మేము మా ఇంటి ముందుకి రోడ్డు మీద మొత్తము వాటర్ ఎలా వచ్చాయంటే మ్యాక్సిమం స్టమక్ వరకు వచ్చేసాయి వాటరు. అసలు ఇద్దరు చిన్నపిల్లలండి, పిల్లలతో రోడ్డు దాటుకొని వాటర్ దాటుకొని ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. మా ఇంటి దగ్గర నుంచి ఎదురుగా ఒక స్కూల్ ఉంది, పెద్ద స్కూల్ ఉంది. ఆ స్కూల్ గేట్కి పెద్ద తాడు కట్టుకొని ఆ తాడు సాయంతో మేము వాటర్ని దాటుకొని బయటికి వెళ్ళగలిగాం. కానీ ఇక్కడే పెద్ద మళ్ళీ ప్రాబ్లం మొదలైందండి. రోడ్డు దాటుకోవడం అయితే వెళ్ళగలిగాం, కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే మున్నేరు బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జికి వాటర్ బ్రిడ్జ్ లెవెల్లో వెళ్తున్నాయని చెప్పాను కదా. పోలీసులు వాళ్ళందరూ కూడా బ్రిడ్జ్ మీద వెహికల్స్ని వెళ్ళనియట్లేదు. ఇక నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని అయితే వెళ్ళనిస్తున్నారు, ఎందుకంటే బ్రిడ్జ్కి వాటర్ ఆల్రెడీ తగులుతున్నాయి, అంత హై ఫ్లోలో వెళ్తున్నాయి అన్నమాట. అయితే అంత ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు ఈ బ్రిడ్జ్ ఏంటంటే, బ్రిడ్జ్ మొత్తం ఒకటే కట్టకుండా జాయింట్స్ వేస్తారు కదా, అంటే ఆ జాయింట్స్ దగ్గర క్రాక్ వచ్చేసి ఊగుతున్నాయండి. నడుచుకుంటూ వెళ్తేనే వెళ్ళనిస్తున్నారు, కానీ వెహికల్స్ని వెళ్ళనియట్లేదు. కూలిపోతుందేమో అన్నంత డేంజర్గా మారిపోయింది బ్రిడ్జ్ సిచ్యువేషన్. ఇంకా తర్వాత మేము ఇక అప్పుడు ఆ బ్రిడ్జ్ వరకు వేరే వాళ్ళ తెలిసిన వాళ్ళ బైక్ తీసుకుంటే, మా బైక్ వాటర్లో తీసుకెళ్ళటానికి అవ్వలేదు అసలు. ఇంకా మేము అది వాటర్ దాటుకొని రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి తెలిసి వేరే వాళ్ళ వెహికల్ తీసుకొని వెళ్ళిపోయాం బ్రిడ్జ్ వరకు. ఇంకా తర్వాత బ్రిడ్జ్ మీద వెహికల్స్ని రానివ్వట్లేదు. తర్వాత ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము బ్రిడ్జ్ మీద. 2 బ్రిడ్జిలు లైన్గా 2 బ్రిడ్జిలు ఉంటాయి, రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఒకటి, మున్నేరు బ్రిడ్జ్ ఒకటి. ఈ 2 బ్రిడ్జిలు కూడా దాటుకొని మేము వెళ్ళాలని 2 బ్యాగులు. ఇప్పుడు మా రోడ్డుకి కొంచెం వచ్చేసరికి, మా ఇంటికి వరకు వచ్చేసరికి టైం పట్టింది. ఇక సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అవి సర్టిఫికెట్స్ తీసుకొని 2 రోజులు ఎక్కడన్నా బయటకు వెళ్దాం అన్నట్లు, 2 రోజుల వరకు హెవీగా ఉంటుందేమో అని, ఎందుకన్నా మంచిదని చెప్పేసి ముందు జాగ్రత్త 2 రోజులకు సరిపడా బట్టలు పిల్లలకి మాకు తీసుకొని 2 బ్యాగులు. పిల్లలిద్దరు బ్రిడ్జ్ మీద ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుందండి. బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళాము. అసలు బ్రిడ్జ్ మీద నడుస్తుంటే నాకైతే గుండెలు అదిరిపోయాయండి, నిజంగా చెప్తున్నాను. ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అంటే, జాయింట్స్ దగ్గర ఊగుతుంది, ఎక్కడ బ్రిడ్జ్ పడిపోతుందో అన్నంత భయం వేసింది నడుస్తుంటే. ఇంకా చిన్నగా ఎలాగో బ్రిడ్జ్ దాటేసి వెళ్ళిపోయి తర్వాత రాపత్ నగర్ దాటిన తర్వాత ఒక ఆటో ఎక్కేసి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళామండి. ఖమ్మం పాత బస్ స్టాండ్ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక 2 రోజులు ఉన్నాము. ఉన్న తర్వాత పెద్ద పాపకి ఇట్లా ఈ ఫ్లడ్స్ రావటానికి ముందు రోజు, అంటే సండే రోజు ఫ్లడ్స్ వచ్చాయి కదా మొత్తము మున్నేరు వరద అంతా. సాటర్డే రోజు మధ్యాహ్నం నుంచి పాపకి ఫీవర్ వచ్చేసింది. ఆ రోజు సాటర్డే ఫుల్ వర్షం కదా, ఇక ముసురుకి పాపకి ఫీవర్ వచ్చిందనమాట. పెద్ద పాపకి ఫీవర్ వచ్చేసింది. ఇక ఆ ఫీవర్లోనే పాపకి అలా తీసుకెళ్ళటం, తను బాగా సిక్ అయిపోయింది. బాగాలేదు పాప, సిచ్యువేషన్ బాగాలేదు. 2 రోజులు చూసాము. తర్వాత 3వ రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే ఇమ్ము బాగా ఎక్కువైందన్నారు. ఇంజెక్షన్స్ ఇచ్చారు, 3 డేస్కి ఇంజెక్షన్స్ రాసి ఇచ్చారు. డైలీ 2 ఇంజెక్షన్లు ఇవ్వాలన్నారు. ఇక చేసి 2 డేస్ తర్వాత ఇంటికి వచ్చేసి చూసుకోవాలి కదా, ఇల్లు ఎలా ఉంది ఏంది, వాటర్ ఎక్కడి వరకు వచ్చాయి, ఇంట్లోకి వచ్చాయి లేదా చూసుకోవాలి కదా. దాదాపు కాలనీ వాళ్ళు కూడా అందరూ వచ్చేసారనమాట. ఇంకా మేము కూడా వచ్చేసి ఇల్లు పరిస్థితి ఎలా ఉంది ఏందని చూసుకొని, కరెంట్ లేదు 2 రోజుల వరకు, కరెంట్ ఇవ్వలేదు. బ్రిడ్జి అవతల మాది కరెంటు లైన్ ఉన్న పోలు పడిపోయింది ఈ ఫ్లోటింగ్ వల్ల. ఆ పోల్ పడిపోవటం వల్ల కరెంట్ లేదు కాలనీలో.
రోడ్ అవతల ఇచ్చారు. ఆ రోజు మేము వచ్చిన రోజు నైట్ రోడ్ అవతల సైడ్ వేరే లైన్ వాళ్ళకి ఇచ్చేశారు. మా లైన్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే పోల్ పడిపోయింది కదా! వెనక సైడ్ మా ఇంటి వెనకాల సైడ్ 4 రోడ్స్ ఉంటాయి. ఆ 4 కాలనీస్‌కి మంచిగా బాగానే ఇల్లులన్నీ కూలిపోయాయి అన్నమాట. గోడలు, రేకులు, ఇల్లులన్నీ కూలిపోయి సామాన్లన్నీ కొట్టుకుపోయాయి వాళ్ళకైతే పాపం. కాబట్టి మరి ఇప్పుడు కరెంట్ ఇస్తే కనెక్షన్ ఇస్తే షాక్ వస్తుంది కదా, ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇవ్వలేదు త్వరగా. తర్వాత ఇక మేము వచ్చినాక మూడో రోజు మొత్తం వైర్లన్నీ చెక్ చేసి కనెక్షన్స్ అన్నీ ఎవరెవరికి ఉన్నాయి ఎవరెవరికి లేవని ఆ వెనకాల లైన్ మొత్తం కట్ చేసేసారు. 4 బజార్లు లైన్ కట్ చేసేసి కరెంటు మాకు ఇచ్చేసారనమాట మేము వచ్చినాక మూడో రోజు. ఇంకా మోటార్ వేసుకొని వాటర్ ఉండవని చెప్పేసి మోటార్ వేసుకొని ఇవన్నీ చుట్టూ మొత్తం శుభ్రంగా లక్కీ ఏంటంటే మాకు గడప దాటి కొంచెం లోపలికి వచ్చేదాన్ని వాటరు, లోపలికి అయితే రాలేదు, సామాన్లు ఏం పోలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది మాకు కూడా ఇద్దరికి. చిన్న పాపకి ఫీవర్ వచ్చేసింది నెక్స్ట్ డేనే. ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే వాటర్లోని అంత ఇప్పుడు స్టమక్ లెవెల్ వరకు వచ్చిన వాటర్లో నడిచి వెళ్ళటం ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్రిడ్జ్ మీద అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాం కదా పిల్లల్ని తీసుకొని. అంత దూరం నడవటం ఎక్కువ అలవాటు లేకపోవటం వల్ల ఒక్కసారిగా ఆ టెన్షన్లోని ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్లోని అంత దూరం నడిచే వరకు అది ఎఫెక్ట్ అయిపోయిందనమాట. ఎఫెక్ట్ కొట్టేసి ఫీవర్ వచ్చేసింది, ఫుల్ చలి జ్వరంలాగా వచ్చేసింది. ఇంకా మాకు తల్లి నలుగురికి ఫీవర్. అస్సలు ఆ సిచ్యువేషన్ బాగాలేదు. ఇక నిన్న మార్నింగ్ నేను 2 ఇంజెక్షన్స్ వేయించేసుకున్నాను. తెలిసిన డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఒక అతను, మా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంజెక్షన్స్ వేయించుకున్నాం నేను మా హస్బెండ్. ఇంకా ఆ తర్వాత కొంచెం కవర్ అయింది. ఫుల్ కోల్డ్, థ్రోట్ దగ్గు బాగా వస్తుంది అనమాట. మీకు నా వాయిస్ కూడా అర్థమవుతుంటుంది ఎంత పోయిందనేది. నా వాయిస్ అస్సలు బాగాలేదండి. సిచ్యువేషన్ మాత్రం ఈ 4 to 5 days మేము ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసామంటే అసలు అమ్మో దేవుడా, అసలు ఆ భగవంతుని కోరుకుంటానండి నేను లైఫ్లో ఇంకెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు. ఎవరికి, మాకే కాదు ఎవరికైనా కానీ ఈ బాధ ఎలా ఉంటుందో, ఎంత కష్టం అనుభవించామో మాకే తెలుసు. ఫేస్ చేసిన వాళ్ళం పిల్లల్ని వేసుకొని ఆ వరదలోని ఎంత బాధపడ్డామో, ఎన్ని కష్టాలు అనుభవించామో. ఆ సిచ్యువేషన్లో అంటారు కదా, మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అనేది మనం మంచిగా ఉన్నప్పుడు కాదు, మనం కష్టాల్లో ఉన్నప్పుడే తెలుస్తుందని. నిజంగా నాకు ఆ టైంలో బాగా అర్థమైందండి. నవ్వకూడదు కానీ అసలు మనము మన వాళ్ళే కదా అయితేలే అనుకుంటాం కానీ నిజంగా చాలా బాగా అర్థమైందండి. మంచి గుణపాఠం జరిగింది మాకు మాత్రం. మన వాళ్ళు ఎవరు అయిన వాళ్ళు ఎవరు అనేది బాగా తెలిసింది. సొంత వాళ్ళే కూడా పట్టించుకోకుండా వదిలేస్తే మాకు కొంచెం దూరపు చుట్టాలైనప్పటికీ కూడా మా వారి తరపున వాళ్ళు మమ్మల్ని ఇలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్, ఇలా బయటకు వచ్చామని చెప్పి కాల్ చేస్తే రమ్మని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 days ఉన్నాము. మీరు 1 రోజులు ఉన్నా మాకు ప్రాబ్లం లేదు, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఏం బాధ లేకుండా కొంచెం కవర్ అయినాకనే సెట్ అయిన తర్వాతనే వెళ్ళండి, మీకు ఇష్టం వచ్చిన రోజులు ఉండండి అన్నారు. కానీ మనిషికి ఎంతైనా భారమే కదండి. మేము తల్లి నలుగురం, మనిషికి భారమే. అందులోనే పాపకి ఫీవర్ ఉంది, బాగాలేదు, తనకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇంజెక్షన్స్ వేయించాలి, అక్కడే ఉంటే కష్టం అవుతుంది. 3 పూటలు ఫుడ్ పెట్టాలి. ఇక మాకే ఉండాలనిపించలేదు. 2 రోజులు ఉండి మరి ఎవరికైనా కష్టమే కదా, వెళ్దాం ఇంటికి వెళ్ళేసి ఒకసారి ఇల్లు చూసుకొని అంతా ఏమన్నా చదువుకోవటానికి ఏమన్నా ఉంటే ఒకసారి చూసుకొని మళ్ళీ ఈవినింగ్, అంతగా సిచ్యువేషన్ బాగాలేదనుకుంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాం. ఇంకా లాస్ట్కి ఏమైందంటే మేము వచ్చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది, చీకటి పడిపోయింది. ఇంకా ఆ వర్షంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే పాపకి క్యానల్ పెట్టేశారు, కష్టమవుతుందని చెప్పేసి వెళ్ళలేదు, ఉన్నాము. నెక్స్ట్ డే మధ్యాహ్నానికి కరెంట్ ఇచ్చారు, ఇక్కడే ఉండిపోయాము, ఇంకెటు వెళ్ళలేదు. ఇంకా అలా జరిగిందండి. అందుకే ఈ 4 to 5 days వీడియోస్ ఏం పెట్టలేదు. కాకపోతే ఈ ఫ్లడ్స్ గురించి ఎవరెవరు ఈ 4 daysలో ఎవరెవరు వచ్చారు, పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ తరపున ఎవరు వచ్చారు, ఏం చేశారు అనేది కొంచెం వీడియోస్ షార్ట్స్ రూపంలో పెట్టాను. కానీ నేనైతే పర్సనల్గా ఏ వీడియోస్ చేయలేదు. అందుకని కొంతమంది అడుగుతున్నారన్నమాట కామెంట్స్ చేయటం కానీ
పర్సనల్గా. కానీ కొంతమంది అడుగుతూ ఉన్నారు తెలియని వాళ్ళు, ఏంటి అక్క వీడియోస్ చేయట్లేదు, ఏమైందక్క, ఎందుకని వీడియోస్ రావట్లేదు, వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా మనని మంచి కోరేవారు, మన మంచి కోరేవారు, మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. అసలు ఏంది ఇప్పుడు మన గురించి ఆలోచించే వాళ్ళకి అసలు సిచ్యువేషన్ ఏంది, ప్రాబ్లం ఏంటి, మనం ఎందుకు వీడియోస్ చేయట్లేదు, మన సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది తెలియజేయటం మన బాధ్యత. కాబట్టి మీకు కూడా తెలవాలి కదా అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఈరోజు. ఇదండి సిచ్యువేషన్ ఇలా ఉంది. దయచేసి ఇంకెప్పుడు ఇలా రాకూడదు అనుకుంటున్నాను. ఈ 4 days అయితే ఇక్కడ ఎఫెక్ట్ అయిన ఏరియాస్ వాళ్ళకి మా దగ్గర కానీ మా కాలనీలో కానీ అందరికీ దుప్పట్లు, రగ్గులు, ఇంకా ఫుడ్, బట్టలు, ఏమైనా పాత బట్టలు అలాంటివి డిస్ట్రిబ్యూట్ చేశారు కొంతమంది. ఈ 4 days ఫుడ్ బాగానే పెట్టారు. మంచిగా 3 పూటలు ఫుడ్ పెట్టారు. ఎందుకంటే అందరి సామాన్లు వెళ్ళిపోయినాయి, గ్యాస్ బండలు కానీ అన్నీ సరుకులు అన్నీ పోయినాయి కదా. నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఒక 3-4 వచ్చేసి పర్సనల్గా ప్రైవేట్గా నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఇంకా 3 పూటలు 4 రోజులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఫుడ్ పెట్టారు. చెద్దర్లు, రగ్గులు ఇచ్చారు, పాత బట్టలు ఇచ్చారు. కొంతమంది ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేశారనమాట. కాబట్టి ఓకే, ఇంకా సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పటికీ ఈ 4 daysలోని రోడ్స్, కాలనీస్ ఏమీ క్లీన్ చేయలేదండి గవర్నమెంట్ వాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి బురద అదంతా అలానే ఉంది, చెత్త అంతా ఏమీ క్లీన్ చేయలేదు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చేసి అంత ఒకసారి చూసి ఇక మున్సిపాలిటీ వాళ్ళని, అధికారుల్ని బాగా తిట్టేశారనమాట. ఏంటిది, అధికారులు అందరూ ఏం చేస్తున్నారు, నేను వచ్చిన రోజు ఫ్లడ్స్ వచ్చిన రోజు వచ్చాను, నెక్స్ట్ డే వచ్చాను, ఆ రోజు ఎలా ఉందో నేను మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తే ఇప్పటికీ కూడా అలాగే ఉంది, ఏమాత్రం పట్టించుకోరా, క్లీన్ చేయరా, అంతేనా, మనుషులు చచ్చిపోయినా కానీ అని చెప్పేసి అరిస్తే కలెక్టర్ ఇంకా ఏం చెప్పలేదండి, ఆర్డర్ ఇవ్వలేదని అంటే, అతను ఏంది చెప్పేది, మీకు లేదా, మీ డ్యూటీ మీరు చేయరా, నేను మళ్ళీ ఈవినింగ్ వరకు వస్తాను, ఈలోపు క్లీన్ చేయకపోతే మీ ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి, అది ఇది అనేసి బాగా తిట్టారు. ఇక తిట్టే వరకు నేను వచ్చి ఇంకా నిన్న ఆఫ్టర్నూన్ నుంచి క్లీన్ చేస్తూ ఉన్నారు. నిన్న బ్లీచింగ్ చల్లారు కొంచెం, మళ్ళీ ఈరోజు బ్లీచింగ్ చల్లి ఆ బురదంతా తీయటం, చెత్త అంతా ఎత్తేయటం, రోడ్లన్నీ జేసీబీతో క్లీన్ చేపించటం అలా చేస్తున్నారనమాట. అసలు బాగాలేదండి, మాట్లాడే ఓపిక కూడా లేదు. ఓకే, నేను కొన్ని వీడియో క్లిప్స్ తీశాను. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది ఇక్కడ మా సరౌండింగ్స్లని, అవన్నీ మీకు ఇక్కడ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట మేము ఎన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేసామనేది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్.